అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ వర్డ్ ఎంసీక్యూ క్వెషన్స్. సో, మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఉన్న ఎంసీక్యూ క్వెషన్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ క్వెషన్, వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ యూజ్డ్ ఫర్? మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము? స్ప్రెడ్‌షీట్ క్రియేషన్, వర్డ్ ప్రాసెసింగ్, ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్. సో, మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది వర్డ్ ప్రాసెసింగ్ కోసం యూజ్ చేస్తాం. ఆప్షన్ బి. విచ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ వర్డ్ డాక్యుమెంట్? వర్డ్ డాక్యుమెంట్లో యూజ్ చేసే ఫైల్ ఎక్స్టెన్షన్ ఏది? .pdf, .xlsx, .pptx, .docx. సో వర్డ్ డాక్యుమెంట్లో మనం యూజ్ చేసేది .docx. వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఫాంట్ ఇన్ ఏ న్యూ వర్డ్ డాక్యుమెంట్? సో ఎంఎస్ వర్డ్లో యూజ్ చేసే డిఫాల్ట్ ఫాంట్ ఏది అంటున్నారు. ఏరియల్, క్యాలిబ్రీ, టైమ్స్ న్యూ రోమన్, వెర్డానా. ఆప్షన్ వచ్చేసి బి, క్యాలిబ్రీ అనేది డిఫాల్ట్ ఫాంట్గా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది రిబ్బన్ ఇన్ వర్డ్? సో ఎంఎస్ వర్డ్లో రిబ్బన్ పర్పస్ ఏంటి? టు ప్లే మ్యూజిక్, టు ప్రొవైడ్ కమాండ్స్ అండ్ ఆప్షన్స్, టు సేవ్ ద డాక్యుమెంట్, టు ఓపెన్ ఏ క్యాలిక్యులేటర్. సో రిబ్బన్ వచ్చేసి కమాండ్స్ అండ్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ట్యాబ్ ఆన్ ది రిబ్బన్ వుడ్ యూ యూస్ టు చేంజ్ ద పేజ్ ఓరియంటేషన్? సో పేజ్ ఓరియంటేషన్ చేయడానికి రిబ్బన్లో ఏ ట్యాబ్ అనేది యూజ్ అవుతుంది? ఇన్సర్ట్ ట్యాబ్, హోమ్ ట్యాబ్, లేఅవుట్ ట్యాబ్, రివ్యూ. సో మనకి పేజ్ ఓరియంటేషన్ చేయడానికి లేఅవుట్ ట్యాబ్ అనేది యూజ్ అవుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్, వాట్ డస్ కంట్రోల్ ఎస్ డూ ఇన్ వర్డ్? ఎంఎస్ వర్డ్లో కంట్రోల్ ఎస్ యొక్క షార్ట్కట్ దేనికి యూజ్ అవుతుంది? సో కంట్రోల్ ఎస్ అంటే ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదండి, సేవ్. కంట్రోల్ ఎస్ అంటే సేవ్స్ ద డాక్యుమెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ఏ టెంప్లెట్ ఇన్ వర్డ్? ఎంఎస్ వర్డ్లో టెంప్లెట్ అనేది దేనికోసం యూజ్ అవుతుంది? ఏ టైప్ ఆఫ్ ఫాంట్, ఏ ప్రీ డిజైన్ డాక్యుమెంట్, ఏ డాక్యుమెంట్ ఎక్స్టెన్షన్, ఏ గ్రాఫిక్ డిజైన్ టూల్. సో టెంప్లెట్ అనేది ఏంటంటే ఒక ప్రీ డిజైన్ డాక్యుమెంట్. ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఫీచర్ చెక్స్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఇన్ వర్డ్? సో ఎంఎస్ వర్డ్లో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ చేయడానికి ఏ ఫీచర్ యూజ్ అవుతుంది? థిసారస్, స్పెల్ చెక్, ట్రాన్స్లేట్, ఫైండ్. సో స్పెల్ చెక్ అనేది గ్రామర్ కరెక్షన్ కోసం యూజ్ అవుతుంది. వాట్ డస్ కంట్రోల్ సి డూ ఇన్ వర్డ్? కంట్రోల్ సి దేనికోసం యూజ్ చేస్తాం? కంట్రోల్ సి అంటే కాపీ టెక్స్ట్. సో ఈ షార్ట్కట్ కీస్ అన్నీ ఆల్రెడీ ఎంఎస్ వర్డ్లో ఏమేమి షార్ట్కట్ కీస్ ఉన్నాయి అనేది మనం ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. అందుకని నేను ఇక్కడ మ్యాక్సిమం షార్ట్కట్ కీస్ అన్ని కట్ చేసి ఇచ్చాను. ఓకే, నెక్స్ట్, హౌ కెన్ యూ ఇన్సర్ట్ ఏ టేబుల్ ఇన్ వర్డ్? ఎంఎస్ వర్డ్లో టేబుల్ని ఇన్సర్ట్ చేయడానికి ఎలా ఇన్సర్ట్ చేస్తాం? ఇన్సర్ట్ టేబుల్, ఇన్సర్ట్ ట్యాబ్, హోమ్ ట్యాబ్, ఫైల్ ట్యాబ్, లేఅవుట్ ట్యాబ్. సో టేబుల్ని ఇన్సర్ట్ చేయాలంటే మనం యూజ్ చేసేది ఇన్సర్ట్ ట్యాబ్. ఇన్సర్ట్ ట్యాబ్ ఓపెన్ చేసి టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్, విచ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు రివర్స్ అన్ యాక్షన్ ఇన్ వర్డ్? వర్డ్లో రివర్స్ యాక్షన్ చేయడానికి ఏ కమాండ్ యూజ్ చేస్తాము? రీడో, సేవ్, అండో, ప్రింట్. రివర్స్ యాక్షన్ అంటే అండో అండి. మనం రివర్స్ యాక్షన్ చేయాలి అంటే అండో యూజ్ చేస్తాం. వాట్ డస్ కంట్రోల్ జెడ్ డూ ఇన్ వర్డ్? రీడోస్ ద లాస్ట్ యాక్షన్, సేవ్స్ ద డాక్యుమెంట్, అండోస్ ద లాస్ట్ యాక్షన్, ఓపెన్స్ ఏ న్యూ డాక్యుమెంట్. కంట్రోల్ జెడ్ అనేది షార్ట్ కట్. కంట్రోల్ జెడ్ దేనికి యూజ్ చేస్తాం? అండోకి యూజ్ చేస్తాం. సో ఆప్షన్ సి, అండోస్ ద లాస్ట్ యాక్షన్. పైన కింద రెండు క్వశ్చన్స్ సేమ్ అండి, అడిగే విధానంలో చేంజ్ ఉందంతే. రివర్స్ యాక్షన్ అన్నా కంట్రోల్ జెడ్ అన్నా ఒకటే, అండో కోసం యూజ్ చేస్తాం. అండోకి రివర్స్ యాక్షన్ అయితే కనుక రీడో యూజ్ చేస్తాం, అది కంట్రోల్ వై. వేర్ కెన్ యూ ఫైండ్ ద ఆప్షన్ టు యాడ్ ఏ హెడర్ అండ్ ఫూటర్? సో హెడర్ అండ్ ఫూటర్ ఆప్షన్ అనేది ఎక్కడ ఫైండ్ చేస్తాం? హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, లేఅవుట్ ట్యాబ్, రివ్యూ ట్యాబ్. సో హెడర్ అండ్ ఫూటర్ ఇన్సర్ట్ ట్యాబ్లో ఉంటుంది. వాట్ ఈస్ ట్రాక్ చేంజెస్ యూజ్డ్ ఫర్? ట్రాక్ చేంజెస్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం? రివ్యూయింగ్ ఎడిట్స్ ఇన్ ఏ డాక్యుమెంట్, ఫార్మేటింగ్ టెక్స్ట్, చేంజింగ్ పేజ్ కలర్, యాడింగ్ టేబుల్స్. సో ట్రాక్ చేంజెస్ అనేది డాక్యుమెంట్లో ఎడిటింగ్స్ అనేది రివ్యూ చేయడానికి యూజ్ అవుతుంది. రివ్యూయింగ్ ఎడిట్స్ ఇన్ ఏ డాక్యుమెంట్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్, వేర్ కెన్ యూ చేంజ్ ద ఫాంట్ సైజ్ ఇన్ వర్డ్? వర్డ్లో ఫాంట్ సైజ్ని చేంజ్ చేయడానికి ఎక్కడ ఫైండ్ చేస్తాం మనం? లేఅవుట్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, హోమ్ ట్యాబ్, వ్యూ ట్యాబ్. ఫాంట్ సైజ్ వచ్చేసి హోమ్ ట్యాబ్లో చేంజ్ చేసుకోవాలి. ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ ఫీచర్ అలౌస్ యూ టు సీ హౌ యువర్ డాక్యుమెంట్ విల్ లుక్ వెన్ ప్రింటెడ్? సో ఏదైనా ఒక డాక్యుమెంట్ని మనం ప్రింట్అవుట్ ఇవ్వాలి అనుకునే ముందు అది ఎలా ఉంది అనేది చూడాలి అంటే అది దానికోసం ఏ ఫీచర్ ఉంటుంది, ఏ ఫీచర్ అలౌ చేస్తుంది? ప్రింట్ ప్రివ్యూ, స్పెల్ చెక్, థిసారస్, ఫైండ్ అండ్ రీప్లేస్. సో మనం ప్రింట్ ఇవ్వకముందు మనం చేసే పని ఏంటంటే ప్రింట్ ప్రివ్యూ చేస్తాం. సో అది ఎలా ఉంది చూడడానికి మనం ప్రింట్ ప్రివ్యూ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు కంబైన్ సెవరల్ సెల్స్ ఇన్ ఏ టేబుల్ ఇన్ వర్డ్? సో ఎంఎస్ వర్డ్లో నెంబర్ ఆఫ్ సెల్స్ని కంబైన్ చేయడానికి ఏ కమాండ్ యూజ్ అవుతుంది? స్ప్లిట్ సెల్స్, మెర్జ్ సెల్స్, ఇన్సర్ట్ సెల్స్, డిలీట్ సెల్స్. కంబైన్ చేయడానికి మెర్జ్ సెల్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఆప్షన్ బి.
హౌ కెన్ యూ ఇన్సర్ట్ ఏ పేజ్ బ్రేక్ ఇన్ వర్డ్? ఎంఎస్ వర్డ్లో పేజ్ బ్రేక్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం? ఇన్సర్ట్ ట్యాబ్, హోమ్ ట్యాబ్, లేఅవుట్ ట్యాబ్, వ్యూ ట్యాబ్. సో పేజ్ బ్రేక్ కోసం ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ యూస్ చేస్తాం. ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి పేజ్ బ్రేక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద ఫార్మాట్ పెయింటర్ టూల్ డూ ఇన్ వర్డ్? ఫార్మాట్ పెయింటర్ టూల్ అనేది ఎంఎస్ వర్డ్లో ఏం చేస్తుంది? కాపీస్ ఫార్మాటింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, కాపీస్ టెక్స్ట్, చేంజెస్ ద ఫాంట్ సైజ్, డిలీట్స్ టెక్స్ట్. సో ఫార్మాట్ పెయింటర్ టూల్ ఏం చేస్తుంది అంటే ఫార్మాటింగ్ని వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి కాపీ చేస్తుంది. ఆప్షన్ ఏ, కాపీస్ ఫార్మాటింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. వాట్ ఈస్ ద డిఫాల్ట్ అలైన్మెంట్ ఫర్ నెక్స్ట్ ఇన్ వర్డ్? ఎంఎస్ వర్డ్లో డిఫాల్ట్ అలైన్మెంట్ ఏది? సెంటర్, రైట్, లెఫ్ట్, జస్టిఫైడ్. డిఫాల్ట్ అలైన్మెంట్ వచ్చేసి లెఫ్ట్ అండి, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫీచర్ ఇన్ వర్డ్ కరెక్ట్స్ కామన్ టైపింగ్ ఎర్రర్స్ ఆటోమేటికల్లీ? ఎంఎస్ వర్డ్లో టైపింగ్ ఎర్రర్స్ ఉంటే కనుక దాన్ని ఆటోమేటిక్గా కరెక్ట్ చేయాలి అంటే ఏ ఫీచర్ యూజ్ అవుతుంది? స్పెల్ చెక్, గ్రామర్ చెక్, ఆటో కరెక్ట్, ఫైండ్ అండ్ రీప్లేస్. సో మనకి ఆప్షన్ వచ్చేసి సి, ఆటో కరెక్ట్. ఆటో కరెక్ట్ అనే ఆప్షన్ ద్వారా మనకి టైపింగ్ ఎర్రర్స్ అని ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, హౌ కెన్ యూ యాడ్ పేజ్ నెంబర్స్ ఇన్ యువర్ వర్డ్ డాక్యుమెంట్? ఎంఎస్ వర్డ్లో పేజ్ నెంబర్స్ని ఎలా యాడ్ చేస్తాం? హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, లేఅవుట్ ట్యాబ్, వ్యూ ట్యాబ్. సో పేజ్ నెంబర్స్ వచ్చేసరికి మనం ఇన్సర్ట్ ట్యాబ్ ద్వారా యాడ్ చేస్తాం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ట్యాబ్ అలౌస్ యూ టు క్రియేట్ ఏ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇన్ వర్డ్? సో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ని క్రియేట్ చేయడానికి ఏ ట్యాబ్ అలో చేస్తుంది? ఇన్సర్ట్, హోమ్, లేఅవుట్, రెఫరెన్సెస్. సో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ క్రియేట్ చేయాలంటే మనం యూస్ చేసేది రెఫరెన్సెస్, ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ ట్యాబ్ కంటైన్స్ ఆప్షన్స్ ఫర్ థీమ్స్ అండ్ కలర్స్ ఇన్ వర్డ్? ఏ ట్యాబ్లో థీమ్స్ అండ్ కలర్స్ అనే ఆప్షన్స్ కనబడుతుంది? హోమ్, డిజైన్, ఇన్సర్ట్, రివ్యూ. థీమ్స్ అండ్ కలర్స్ వచ్చేసి డిజైన్ ట్యాబ్లో ఉంటాయి, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద థిసారస్ ఫీచర్ ఇన్ వర్డ్? టు ఫైండ్ synonyms and antonyms for words, to check spelling, to count words, to insert tables. సో థిసారస్ ఫీచర్ అనేది దేనికోసం యూజ్ అవుతుందంటే సినానిమ్స్ని, ఎంటోనిమ్స్ని ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. చూసారు కదండి, ఇక్కడికి మనం 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.